నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం, అమరావతిని రెండు కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుని రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని అన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లిచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఆ దిశ ఎక్కువ సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తి పెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాల్ సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్ట్ ని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గారి ఇప్పుడు వచ్చిన మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ ముగియకుండానే పేరును ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు, ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష
ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష. రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు. మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేసే అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడారు. 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరదు కళ్యాణి నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్ హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోని మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 108, 104 అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 108 ఎంతగానో ఉపయోగపడేది. అలాగే 104 మనం చూసాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా 104 వెహికల్స్ ఉపయోగపడేది. ఆ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి. పిఎఫ్లు, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి అధికారులు మిషన్ మోడ్ లో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మార్గనిర్దేశం చేశారు. BWSM డిస్ట్రిక్ట్ వాటర్ శానిటేషన్ మిషన్ జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. మరి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫీసర్ ఇట్లా 11 మంది ఆఫీసర్స్ ఉన్నారు. ఈ అందరూ కలిపి కమిటీ అనమాట. ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ 2 ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి. సో DW డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అంటే ఇది ఒక మిషన్ మోడ్ లో మనము డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని, శానిటేషన్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని మిషన్ మోడ్ లో వీటిని మనము పీరియాడికల్ గా మీటింగ్స్ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కీమ్ మనకి ఏం అందుబాటులో ఉందంటే మీ అందరికీ తెలిసి జల్ జీవన్ మిషన్ అందుబాటులో ఉంది. సో ఈ JJM జల్ జీవన్ మిషన్ మోడ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది. PR&RD డిపార్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. అదే విధంగా మనకు శానిటేషన్ విషయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఇన్ కన్వర్జెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కూడా మిషన్ మోడ్ లో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇంకా అది 2026 వరకు కూడా చేయడానికి మిషన్ మోడ్ లో మనం అందరం చేస్తూ ఉన్నాం. ఈ 2 మిషన్స్ ని కన్వర్జ్ చేస్తూ జల్ జీవన్ మిషన్ ని విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ద ఎంటైర్ రూరల్ ఏరియా
and Swachh Bharat mission, which is intended for the individual household toilet and also community sanitary toilets, community sanitary centers something. So ఈ విధంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ని, ఇండివిజువల్ టాయిలెట్స్ ని, సాలిడ్ వేస్ట్ ని, గ్రే వాటర్ వేస్ట్ ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పిలుస్తుంది, శానిటేషన్ సంబంధించిన డ్రైన్ వాటర్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రే వాటర్ అని పిలుస్తారు. సో మిగతా వేస్ట్ ఏదైతే ప్లాస్టిక్ అవ్వచ్చు, చెత్త చెదారం అవ్వచ్చు, కిచెన్ లో వచ్చే వేస్ట్, దీని అంతటినీ మనం సాలిడ్ వేస్ట్. సో సాలిడ్ వేస్ట్ ని కానీ, గ్రే వాటర్ వేస్ట్ ని కానీ, ఈ రెండింటిని మేనేజ్ చేసి మనం అభివృద్ధి చెందిన దేశాలతో సరసన నిలబడి ఒక పక్కాగా వీటిని మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ కు వెళ్ళిపోవడం కోసం దోహదం చేసేదే స్వచ్ఛ భారత్ మిషన్. ఒక పక్క జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగేటటువంటి మంచి నీళ్లు అందించడం, ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇతర మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీళ్లు అందించడం జల్ జీవన్ మిషన్ బాధ్యత. ఒకవైపున డ్రైనేజ్ వాటర్ అంతటినీ కూడా క్లీన్ గా. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. గోవాడ మరియు చిన్నకొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడారు. ఏంటంటే ఇప్పుడు మనం బీపీటీ 5204 అంటే గ్రేడ్ ఏ కిందకి వస్తుంది. అంటే అదేంటంటే 2,320 రూపాయలకు కొంటారు క్వింటా. బస్తా వచ్చి 1,740 రూపాయలు మీకు స్టార్టింగ్ లోనే. అయితే 17% తేమ శాతం లోపు ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ డెల్టా ప్రాంతంలో మొదలు పెట్టారు కొనుగోలు కేంద్రం కూడా. నిన్నటి నుంచి మొదలు పెట్టారు. మనకి ఇంకా నెల టైం ఉంది కాబట్టి మనకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ మద్దతు ధర తుంట 2,320 రూపాయలు గ్రేడ్ ఏ. గ్రేడ్ బి అంటే ఈ మిల్లుకి వెళ్ళాయి. అదేంటంటే అది ఒక 20 రూపాయలు తక్కువ, 2,300. కాబట్టి ఇప్పుడు ఈ పంటలో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం గవర్నమెంట్ కొంటది. కాబట్టి గవర్నమెంట్ కి అమ్ముకోవడానికి మాక్సిమం అంటే రేట్ని బట్టి, అంటే లాస్ట్ ఇయర్ అంటే మంచి రేట్ ఉంది, 2,200 ముందే బస్తానే ఉంది. మన ఏంటంటే 1,740 రూపాయలు బస్తా. బయట మార్కెట్ ఉంటే మంచిదే, బయట అమ్ముకోవచ్చు. తగ్గినప్పుడు మటుకు తప్పనిసరిగా మన దగ్గర అమ్ముకోండి. మీకు ఏంటంటే గోతాలు 100% గవర్నమెంట్ ఇస్తారు. తర్వాత గోతాలు ఫ్రీ, మీరేం గోతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంటే తీసుకెళ్తారు, మీరేం కట్టాల్సిన అవసరం లేదు. 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన పవర్ సరఫరాల మంత్రి గారు కానీ ఆల్రెడీ చెప్పున్నారు, 48 గంటల్లోనే మీ అకౌంట్లో అమౌంట్ వేస్తారు. కాబట్టి దాదాపు అందరూ బయట మార్కెట్ తగ్గినప్పుడు తప్పనిసరిగా మీరు అమ్ముకోండి. ఓన్లీ బీపీటీ ఈ తర్వాత అన్ని కొంటారు. రేటు బీపీటీ 2,320 రూపాయలు. బాపట్ల జిల్లా చీరాల కస్తూరిబా గాంధీ హై స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకంలో వంట మనిషిగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉందని తొలగిస్తూ మండల విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇవ్వడంతో కాగితాల పుష్పలత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఇటీవల మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మండల విద్యాశాఖాధికారి మాత్రం రుచి చూడలేదు, నన్ను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు.
తీసేయాలని లెటర్ వచ్చింది. మా హెచ్ఎం సార్ పిలిచి నాకు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చి ఏంటంటే సార్ ఇదంటే నేను తీసేసినట్టుగా లెటర్ ఇచ్చారు, సంతకం పెట్టమన్నారు. నేను పెట్టను సార్, నాకు పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకని తీసేయమన్నారు. ఏమో సార్ వచ్చిన ప్రతిసారి నన్ను తీసేయాలి, ఎప్పుడు అన్నం కూరలు బాగాలేదని చెప్పి వెళ్తున్నారు. మాలలో ఉండేది ఏంటని అంటున్నారు. ఆయన శుభ్రంగా ఉండరు వీళ్ళు, పొద్దు వెళ్ళాను. బాబు సార్ ఉండేమో పిల్లలతో నేర్పించి పంపిస్తున్నాను. అన్నం బాగాలేదనండి, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని చెప్పండి అని చెప్పి పిల్లల్ని చెప్పి పంపిస్తున్నారు నా దగ్గర. ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది. విజయప్రతాప్ రెడ్డి తిని చూసి బాగానే ఉందమ్మా అన్నాడు. పోయినసారి ఉన్న ఎమ్మెల్యే గారు బలరాం గారే వంటలాంటి అన్నం కూర బాగా చేసిద్దంట, వంటలాంటి ఉండేది. సార్ వచ్చి కనపడి చూడమ్మా అంటే చూసింది, బాగుంది సార్, బాగుంది, మీరు తిని చూడండి సార్ అంటే చాలా బాగుందని పిల్లలందరూ చెప్పారమ్మా. కృష్ణమోహన్ రావు, కేజీఎం గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. ఈరోజు బుకింగ్ ఏజెంట్ వాళ్ళకి తొలగిస్తూ నోటీస్ తీసుకోమని చెప్పడం జరిగింది. తన భర్తను అడిగి తీసుకుంటానని చెప్పింది. నేను దానికి సమ్మతించాను. ఇంతలోకే అక్కడి నుంచి ఒక కుకింగ్ హెల్పర్ వచ్చి అన్నయ్యలు నీళ్ళలో కలుపుకొని తాగిందండి అని చెప్పడం జరిగింది. మేము అక్కడ పోయాము, ఆమె మాట్లాడలేదు, ఎందుకంటే అది జరిగింది. ఇంతకుముందు కూడా 2 నోటీసులు ఇచ్చాము. ఎందుకు తొలగింది సార్? అదే ఫుడ్ నాణ్యతగా వండటం లేదని పిల్లల నుంచి, పేరెంట్స్ నుంచి కంప్లైంట్లు వచ్చినాయి. కమిటీ కూడా సమావేశమై తీర్మానాలు చేశారు, 2 తీర్మానాలు చేశారు. ఆ 2 తీర్మానాలు కూడా సరిగా లేనందువలన 3వ తీర్మానాల్లో తొలగించడం అనేది జరిగింది. దానికోసం ఇవ్వటం జరిగింది. సార్ ఇప్పటికీ 12 అవుతా ఉంది, వంట చేయలేదు పిల్లలకి. పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానం సాకారం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ మినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. చీఫ్ విప్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, ఒక కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక మహా లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడిచింది అధ్యక్ష. గతంలో 2014-19 మధ్య ఆ రోజు ఈ లక్ష్యాన్ని, ఈ మహాయజ్ఞాన్ని సాధించడంలో నేను కూడా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా మరి దీనిలో పనిచేశాను అధ్యక్ష. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేయడానికి మన ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాయజ్ఞం, ఒక మహాసంకల్పంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 65,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2.7% మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష సాగునీటి మీద. అందువల్ల రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రాయలసీమ కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 12,441 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అధ్యక్ష? కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన దాంట్లో 16% మాత్రమే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇది రాయలసీమ ద్రోహం కాదు అధ్యక్ష. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 450 స్కీములు మూతపడ్డాయి అధ్యక్ష వైసీపీ పాలనలో. ఎంత దుర్మార్గం అధ్యక్ష. కనీసం రైతులు ట్రాన్స్ఫార్మర్ పోతే పట్టించుకోలేదు, మోటార్ రిపేర్ వస్తే కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే ప్రాజెక్టులు, గొండకమ్మ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించుకోవడం ఏంటి అధ్యక్ష ప్రాజెక్టుల పట్ల. రెంటచింతల గ్రామంలో ఆంజనేయ స్వామి వన్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వేద పండితులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి పలు రకాల అభిషేకాల్ని నిర్వహించారు.
వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ. పోలవరం, అమరావతిని రెండు కళ్లులాగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.